హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. అవేంటంటే సాబుదానా ఆలు వడలు. ముందు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందామండి. ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి ఆయిల్ హీట్ ఎక్కుతుందనమాట. ఈ ఆయిల్ నేను మార్నింగ్ బోండా వేసుకున్నాను, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను. నేను ఒక 3 పొటాటోస్ బాయిల్ చేసుకున్నానండి. కుక్కర్లో వేసి బాయిల్ చేసుకొని పీల్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసేసుకుందాము. ఇట్లా మ్యాషర్ హెల్ప్ తీసుకొని ఇట్లా మ్యాష్ చేసేసుకోండి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకున్నాను. స్మూత్గా పేస్ట్ లాగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒకటి చాప్ చేసిన ఆనియన్ అండి, సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్. ఇవైతే సగ్గుబియ్యం అండి. నేను ఒక 4 hours ముందు నానబెట్టాను వాటర్ పోసుకొని. ఇవి కొంచెం ఇలా సాఫ్ట్ అయిపోతే చాలన్నమాట. సో ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇక్కడైతే నేను ఒక పేస్ట్ తయారు చేసుకుంటానండి ఈ వడలకి. కరివేపాకు, కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి. మిర్చి మీకు కావాల్సినట్టు వేసుకోండి. కారం పొడి ఏం వాడట్లేదండి ఇందులోకి, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మిక్స్లోకి వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను. ఇవైతే చాలా ఘాటుగా ఉన్నాయి మిర్చి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. మనం ఈ పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్లో మాత్రం సాల్ట్ లేదు కదా, కొంచెం దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు చేతి సహాయంతో ఇట్లా మెత్తగా చేసేసుకోండి. ఒక చపాతీ పిండి ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఇలా బాల్ లాగా మంచిగా కలిపి పెట్టేసుకోండి. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మీరు కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది. సో ఇంకా ఏం లేదండి, వీటిని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని టిక్కీ లాగా ఒత్తేయడమే అనమాట. చూడండి, ఈ విధంగా నేను చేసి పెట్టుకున్నాను అన్నీ. మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ నేను అప్పుడే పెట్టేశాను కదా. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే మళ్ళీ పైన కుక్ అయ్యి లోపల కుక్ అవ్వకుండా